ముందుగా అందరికి కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఒక ప్రపంచ పర్యావరణ దినోత్సవం అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ ఆహారవేత్త, కృషి వలుడు, కృషిరత్న డాక్టర్ కాదరవల్లి గారి చేత మనం గొప్ప సందేశాన్ని వినబోతున్నాం. మన పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మన వ్యవసాయంలో పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, మన భూమిని ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే సబ్జెక్ట్ మీద ఈరోజు డాక్టర్ కాదరవల్లి గారు ప్రసంగించబోతున్నారు. దాదాపు ఒక 1 అవర్ 6 నుంచి 7 వరకు కూడా వారు సందేశాన్ని ఇస్తారు. దాని తర్వాత ఒక అరగంట సందేశాలను కానీ అడగవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని ఉత్తేజితులై మన ముందు మన యొక్క భూములని సంరక్షించుకొని మన పర్యావరణాన్ని కాపాడుకోవాలని, అలాగే రైతులు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రైతుకు ఎంతో కొంత మన వంతు చేయుతగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకున్నాను. కలం పట్టినా కాలం మారినా అందరూ రైతు బిడ్డలే. వారిలో ఉండే శ్రమను పంచుకొని వివిధ వృత్తుల్లో స్థిరపడటానికి అనడానికి ఎటువంటి సంకోచం అక్కర్లేదు. తరాలు మారుతున్నప్పుడల్లా ఏదో ఒక విపత్తు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ కోలుకోలేని స్థితికి వెళ్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టి మృదంగా మోగించిన భయపడి ఏ రోజు కూడా మన కర్షకులు విశ్రాంతి తీసుకోలేదు. కావలసిన నిత్యావసర వస్తువులు సమాజానికి అందిస్తూనే ఉన్నారు. వీరే అలుపెరిగిన నిత్య శ్రామికులు. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసం ముందుకు సాగుతున్న యుగ పురుషులు మన రైతు నేస్తాలు. ఆ రైతు నేస్తాలకి ఈ రోజుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనందరం కూడా రైతులకు, ఎందుకంటే మనం వచ్చే ఖరీఫ్లో ఏదైతే మనం పంటలు స్టార్ట్ చేస్తామో దానికి ఈరోజు మనం ఏరువాక పౌర్ణమి సందర్భంగా మన భూములని బాగు చేసుకోవడానికి రెడీ అవుతూ ఖరీఫ్కి ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా రైతులు కూడా సేంద్రియ వ్యవసాయం వైపు, ప్రకృతి వైపు మళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ డాక్టర్ కాదరవల్లి గారు మన ఈ పర్యావరణాన్ని, మన వ్యవసాయంలో పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మన రైతులకి చేయూతను అందించాలి, మన ఆహారం, మన యొక్క రైతులు కూడా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన భూములు బాగుంటాయి, మన భవిష్యత్తులో ఎలాంటి రోగ నిరోధక శక్తిని పెంచుకోగలుగుతాం అనే దాని మీద ఈరోజు వారు చెప్పబోతున్నారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలను విని ఉపయోగించుకొని మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకొని మన రైతులకు కూడా చేదురువాదులుగా ఉండాలని నేను ఆశిస్తూ డాక్టర్ కాదరవల్లి గారిని ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుకుంటూ వారికి మరొకసారి రైతు నేస్తం ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఫేస్బుక్ లోకి వచ్చిన, అలాగే యూట్యూబ్ లోకి వచ్చిన, అలాగే జూమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ కాదరవల్లి గారిని ప్రసంగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ శుభ సాయంకాలం అని చెప్పుకోవాలి. జ్యేష్ఠ నక్షత్రంలో పున్నమి దివస రైతులు అందరూ తమ నాగలని కట్టి భూమిని దున్ని ఈ సంవత్సరపు వ్యవసాయ పనులకు నాంది పాడే అద్భుతమైన రోజు. దానికి తోడు ఈ రోజు పర్యావరణ పరిరక్షణ దినంగా మనం అందరం మొత్తం ప్రపంచం అంతా ఆచరిస్తోంది. ఈ రెండు ఒకే రోజు రావటం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ఒక తమాషా ఏంటంటే ఈరోజు చంద్రగ్రహణం కూడాను, రాత్రి ఒక 2-3 గంటలు చంద్రగ్రహణం కూడా జరుగుతుంది. సంఘటితమైన ఈ రోజు 3 అంశాలు సంఘటితమైన రోజు రైతులకి ప్రపంచ నాగరికులందరూ వాళ్ళ అద్భుతమైన శ్రమ మరియు వాళ్ళ కార్యదీక్షకు అందరూ నమస్సుమాంజలు అర్పించాల్సిన సమయం ఆసన్నమైంది. గడిచిన 50 సంవత్సరాల్లో రైతు మన దేశంలో తప్ప వేరే దేశాలలో అంతా ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ లేబరర్గా మార్చేశారు. దానికి తోడు పారిశ్రామిక విధానంలో వ్యవసాయాన్ని నడిపించే దిక్కుకి మొత్తం ప్రపంచమంతా సన్నద్ధమై గడిచిన 20 సంవత్సరాల భారతదేశంలో కూడా ఆ దిక్కులో ప్రయాణం
చేయటానికి అన్ని రకాలైన పావులు కలిపిన సందర్భం తయారైంది కాంట్రాక్ట్ ఫార్మింగ్. అంటే ప్రస్తుతం మన దేశంలో రైతులు ఇంకా దాదాపుగా 40-50% ఉన్నారు. అదే వేరే దేశాలలో ప్రస్తుతం 5%, దాదాపుగా 5%కు దిగిపోయారు. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ లో 2%, 3%కు దిగిపోయారు. సో ఎప్పుడైతే మానవ సహిత వ్యవసాయ కృషి చటువటికలు భూమి మీద లేకుండా పోతాయో అప్పుడు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. అదే జరుగుతూ వస్తుంది గడిచిన 75 సంవత్సరాలు. అంటే ఎప్పుడైతే మనిషి తాను నేలను ముట్టి చుట్టూ ఉన్న తీగల్ని, మొక్కల్ని, చెట్లని, వృక్షాల్ని సంపర్కంతో ప్రకృతిని ప్రేమిస్తూ దాన్ని పూజిస్తూ ఆరాధిస్తూ తనకు కావలసిన ఆహార పదార్థాలని పెంచుకుంటూ మమేకమై ప్రకృతిలో జీవనం సాగిస్తున్నన్ని రోజులు ప్రకృతి మనకు అద్భుతమైన ఆరోగ్యభరితమైన స్వస్థమైన ఆహార పదార్థాలని అందజేస్తూ వచ్చింది. మన ఆరోగ్యం బాగుంది. మన ప్రతిరోధక కణాలని ఉత్పాదన చేసుకునే దానికి కావలసిన అంశాలని ప్రకృతి మనకు ఒదగజేస్తూ మనకు ఏ ఇబ్బందులు లేకుండా ఉండేది. కానీ గడిచిన 30-40 సంవత్సరాల్లో ఈ పారిశ్రామిక విధానాలు భారతదేశానికి కూడాను కాలి పెట్టిన తర్వాత మొత్తం గందరగోళం మొదలైంది. ముఖ్యంగా ఆధునిక కృషి పద్ధతులు ఎప్పుడైతే ఈ కృతక ఎరువులు, కృతక క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు మన భూమి మీద పడటం మొదలుపెట్టాయి, భూమి తల్లిలో ఉన్న ప్రకృతికి సహజమైన సూక్ష్మజీవులు, వానపాములు ఎప్పుడైతే మాయమవటం మొదలు పెట్టాయో ప్రకృతి నాశనానికి మనం దారి చేసి ఉంచాం. సో ఈ విషయాల్ని ప్రభుత్వం సారథ్యం వహిస్తూ నడిపిస్తున్న కృషి వీళ్ళందరూ ప్రకృతి పరంగా లేకుండా, ప్రకృతికి పూరకంగా లేకుండా కృతకమైన పద్ధతులతో భూమిని అంగుళం నాశనం చేసుకుంటూ కొత్త విధానాలు, కొత్త పోకడలు, కొత్త మందులు, కొత్త ఎరువులు, ఇలా దిగుబడి మాత్రమే ముఖ్య అంశంగా గమనంలో ఉంచుకొని కృషిని నాశనం చేసుకుంటూ వచ్చి చివరికి మన వ్యవసాయ భూములన్నీ ఎడారి భూములుగా మార్చుకుంటూ వస్తున్నాము. ఇది అతి ముఖ్యమైన అంశం. గడిచిన 20 సంవత్సరాల్లో 1995 to 2015 38% వ్యవసాయ భూమి మన భారతదేశంలో ఎడారి భూమిగా మారిపోయింది. ఎడారి భూమిగా మారిపోవడం అంటే మనం ఒక విత్తనము భూమి మీద వేస్తే అది మొలకెత్తేదానికి వీలు లేని పరిస్థితుల్ని సృష్టించడం అని నిర్వచనం. ఎడారి భూమి అంటే ఇసుక ఎడారులు కలవాల్సిన పని లేదు. సో ఆ రకంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చాలా మటుకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశంలో ఎడారి భూమిగా తన వ్యవసాయ భూమిని అంచెలంచెలుగా కోల్పోతుంది. ఇంత జరుగుతున్నా ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వాలు, రాజ్యాలు అన్నీ మూకుమ్మడిగా ఈ పారిశ్రామిక విధానంలో ఆహార పదార్థాలని మోనోకల్చర్ అంటారు ఆంగ్లంలో, ఏకరీతి పైర్లను పెంచుకునేదానికి ప్రోత్సహిస్తూ ఆహార ఉత్పాదన క్రమాల్ని, ఆహారాన్ని తమ గుప్పిట్లో కేంద్రీకృత వ్యవస్థలో చేసుకునేదానికి ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి, సఫలీకృతం అవుతూ వస్తున్నారన్నమాట. ఇక్కడే మోసం జరుగుతుంది. ఇక్కడే రైతుగా కాకుండా రైతే రాజు అనే ఒక సందర్భాన్ని మెల్లిమెల్లిగా గోతి తవ్వడం మొదలు పెట్టారు. అంటే వాళ్ళని స్వాతంత్ర రైతులుగా ఉంచనీయకుండా తమ భూమిలో తమకు కావాల్సిన పదార్థాల్ని పర్యావరణకు పూరకంగా పెంచుకునే అలవాట్లను, పద్ధతులను మెల్లిమెల్లిగా రైతుల నుంచి దూరం చేస్తూ ఆధునిక కృషి పద్ధతులు,
వైజ్ఞానికము అనే నెపంతో అందరూ ఒకే రకమైన పైర్లను మొత్తం వేల వేల ఎకరాల్లో పెంచేదానికి రాజకీయ నాయకుల నుంచి వైజ్ఞానికులు, అదే ఈ కృషి విద్యా నిలయాల వైజ్ఞానికులు అందరూ కలిసి రైతుల్ని తప్పుదారి పట్టించటం వల్ల, దీనికి ఒకే ఒక్క కారణం, వాళ్ళ సమజాయిషి ఏమిటంటే అందరికీ కావాల్సిన ఆహారాన్ని ఉత్పాదన చేసేదానికి ఈ పద్ధతులు అతి ముఖ్యం అని ఒకే ఒక వాక్యంతో వేరే పర్యావరణానికి పూరకమైన అన్ని విషయాల్ని మన గమనం నుంచి దూరం పెట్టేసి ఆహారం ఉత్పాదన చేయాలి, ఎక్కువగా ఉత్పాదన చేయాలి, అందరికీ అందజేయాలి అనే ఒకే ఒక ఘోషవాక్యతో మిగిలిన కృషికి సంబంధమైన అన్ని విషయాల్ని సర్వనాశనం చేసుకుంటూ చివరికి కృషినే నాశనం చేస్తున్న దుర్భరమైన రోజులు ఈ దినం మనం చవి చూస్తున్నాము. ఇది ఇంతవరకే, కృషి వరకే. కానీ ఆ కృషి ఉత్పాదన నుంచి బయలుదేరిన తయారైన పదార్థాలని తిని ప్రజలు ఎలా అనారోగ్యవంతులవుతున్నారు అనేది మనం దానికి జాగ్రత్తగా కలుపుకొని చూసుకుంటే గడిచిన 40-50 సంవత్సరాల్లో జరిగిన కృషి విధానాలు మొత్తం పర్యావరణాన్ని నాశనం చేసేదానికి 90% కారణమని నేను ఘంటాపథంగా చెప్పగలను. మీకు ఈ చిన్న నేపథ్యం చాలా ముఖ్యం. ఇంత భయంకరమైన పరిస్థితి నెలకొన్న తర్వాత కూడాను ఏ విజ్ఞాని ఈ విషయాన్ని కూలంకుషంగా ఉన్నది ఉన్నట్టుగా చేసేదానికి ముందుకు రావట్లేదు. అంతేకాకుండా మాధ్యమాలు, రైతులు సమేతంగా మెల్లిమెల్లిగా ఈ కార్మిక లోకానికి కాలెడుతున్నారు. ఎందుకంటే వ్యవసాయాన్ని ప్రభుత్వ రంగం నుంచి దూరం చేస్తూ ఈ స్వతంత్ర రైతుల్ని దూరం చేసేసారు. ఎప్పుడైతే నీవు ఈ వైజ్ఞానిక మరియు ఆధునిక కృషి పద్ధతులు లోపడితే వాళ్ళకు కావాల్సిన సబ్సిడీలు అవి ఇవి ఇవ్వటం వల్ల పై మెరుగులు లోబడి ఆశపడి రైతులందరూ రైతులుగా ఉండకుండా కార్మికులుగా మారేదానికి మొదలు పెట్టారు. అందువల్లనే మనం పూర్తిగా ఒకవైపు భూమిని నాశనం చేసుకుంటూ ఇంకొక వైపు దాని నుంచి వస్తున్న పదార్థాలని కలుషితం చేసుకుంటూ ఆహార పదార్థాలని ఆహారం అని విషాన్ని మన వంటింట్లోకి తెచ్చుకొని వండుకొని తిని అనేక రకాలైన ఆధునిక రోగాలకు లోబడుతున్నామని చెప్పేదానికి నాకు చాలా విషాదకరంగా ఉంది. ఎందుకు విషాదకరమైన విషయాల్ని ముందు ఉంచుతున్నావు? మనకి జరుగుతున్నది ఇది. ఈ ఇబ్బందుల్ని మనం ఉన్నది ఉన్నట్టు చూడకుండా ఉంటే మనకు సాధక బాధకాలని అర్థం చేసుకోకుండా ఉంటే ముందు దారి కనపడదు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే మనం చేస్తున్న పనులే అద్భుతంగా ఉన్నాయి, ఇంకేమీ ఇబ్బందులు లేవు, మనం డ్యాములు కడతాం, నీళ్లు పెడతాం, ఎరువులు వేస్తాం, వరి పెంచుతాం, గోధుమలు పెంచుతాం, చెరుకు పెంచుతాం, మిగిలినదంతా నాశనం చేసుకుంటూ జీవితం సాగిద్దాం, ఇదే స్వర్గం, ఇదే అద్భుతమైన కృషి విధానం అని ఈ మాధ్యమాలు, కర్ణాటకలో భట్రు అంటాడు, అంటే ఒక గుంపు రాజు ఏం చేసినా దాన్ని పొగుడుతూ ఉండడం అన్నమాట. అలా తయారయ్యారు. సో ఇవన్నీ మూకుమ్మడిగా వాణిజ్యీకరణం పేరిట విజ్ఞానాన్ని కూడాను అపభ్రంశం చేసి ప్రస్తుతం మనం కృషి విధానంలో పదార్థాలని తయారు చేసుకోవటం వల్లనే ఈ కరోనా అతి భయంకరంగా విజృంభిస్తుంది. ఎందుకంటే మన చుట్టుముట్టు ఉన్న తీగలు, మొక్కలు, కలుపు మొక్కలు అని మనం ఏంది పారేస్తున్నాము వ్యవసాయ భూముల్లో, చుట్టూ కంచెల్లో పెరుగుతున్న కొన్ని కలుపు మొక్కలు అద్భుతమైన ఔషధి మొక్కలని గుర్తించలేని దుస్థితికి ప్రస్తుతం రైతు వచ్చేసాడు. అంతెందుకు మొన్న ఈ కరోనా వచ్చింది, దానికి సప్తపత్ర కషాయాల్ని రోగ నిరోధక శక్తిని పెంచుకునేదానికి వీలవుతుంది, ఈ కషాయాలు తాగండి అంటే నేను చెప్పిన 7 కషాయాల్లో అనేక మంది పల్లెల నుంచి
ఈ మొక్క ఏమిటి, ఎలా ఉంటుంది, ఇదేమిటి అదేమిటి అని నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు పట్టణం వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అడిగితే పర్వాలేదు, వీళ్ళు ఎప్పుడు మొక్కలను చూడలేదురా అనుకోవచ్చు. అంతెందుకు, తర్వాత ఇప్పుడు కరోనా లక్షల మందికి ఇప్పుడు సోంకు సంక్రమించి ఉంది అనమాట. ఒకవేళ మీరు కరోనా పాజిటివ్ అయితే, నేను ఒక వారం క్రితమే అందరికీ విషయం చెప్పాను, మాచిపత్రం, తిప్పతీగ, పారిజాతం, ఈ 3 కషాయాల్ని రోజుకు 2 పూట్ల, ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, 9 గంటలకి, 6 గంటలకి, 12 గంటలకి, 9 గంటలకి, అలా ఆల్టర్నేట్ గా 3 కషాయాల్ని 4 రోజులు తాగితే మీకు ఈ కరోనా పాజిటివ్ కూడాను ఒక వారంలో నెగిటివ్ అవుతుంది. ఇంత అద్భుతమైన తీగ, తిప్పతీగ, మాచిపత్రం అంటే ఏమిటి అని రైతులు నన్ను అడుగుతున్నారు. వాళ్ళకు ఫోటోలు పెట్టి స్మార్ట్ ఫోన్ లో పంపించి, చూడండి బాబు ఇలా ఉంటుంది. అద్భుతమైన వాసన ఉంటుంది మాచిపత్రం. ఇలా పిసికితే మంచి వాసన వస్తుంది, సువాసన వస్తుంది. సో మనం ప్రకృతిలో సహజంగా అవంతకవే పెరిగే మొక్కల్ని మన ఆధునిక కృషి పేరులో పూర్తిగా నాశనం చేసుకున్నాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, రైతు, కృషి వలుడు ఇలాంటి అద్భుతమైన మొక్కలు, వృక్ష సంపద ఉంటున్న తన పొలంలో తిరుగుతూ ఉంటే వాడికి ఏ రోగం రాదు, ఏ కరోనా సోకదు, ఏ H1N1 రాదు, ఏ H5N1 రాదు. కానీ తన చుట్టూ పొలంలో ఇప్పుడు ప్రస్తుతం ఏం వేసి కూర్చున్నాడు, ఒక్క పైరు లేకపోతే 2 పైర్లను పెంచడం, దానికి మందులు కొట్టడం, ఇలా చేయడం వల్ల తన రోగ నిరోధక శక్తిని పూర్తిగా నశింపజేసుకుంటూ వస్తున్నాడు. అంతెందుకు, మిడుతల దండు వచ్చింది మొన్న, ఇంకా వస్తోంది. మొత్తం అక్కడెక్కడో దక్షిణాఫ్రికాలో మొదలైంది, యూరోప్ కడేంచి ఇక్కడ అటువైపు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఉత్తర భారతదేశం, ఇలా మెల్లిగా దండు బయలుదేరింది. ఎందుకు దండు బయలుదేరింది? వైవిధ్యమైన తోటలు, వైవిధ్యమైన ప్రకృతి పూరకమైన అడవులు మొత్తం ఏమీ లేవు. కాబట్టి ఆ మిడతల దండును ఏ ప్రకృతికి సహజంగా ఉన్న వేరే అంశాలు నాశనం చేయలేకపోవడం, అంటే మొత్తం ప్రపంచమంతా ఏకరీతి పైర్లను పండించడం వల్ల ఇలాంటి భయానక సన్నివేశాలు తయారవుతున్నాయన్నమాట. సో మనం చేయాల్సిన, మళ్ళా చివరికి ఎక్కడికి పోయాం? దీనికి పరిహారం ఏమీ లేదు. మన్నును నీళ్ళతో పిచికారీ చేసి పంటల మీద వేస్తే ఆ మిడతల దండు చనిపోయేదానికి ఆస్కారం ఉంది. చూసారా, చివరికి మళ్ళా మన ఆ మన్నును నమ్ముకోవాల్సింది. సో ఆ మన్నిన ఆరోగ్యాన్ని, నేల తల్లి సారవంతాన్ని మనం నమ్ముకోవాలి. అంటే ఆ సారవంతాన్ని మనం మళ్ళా పూరైక చేసుకునే ఒక పద్ధతుల్ని ప్రకృతి పరంగా మనం ఆహ్వానించాలి. అప్పుడే నిజమైన వ్యవసాయం అవుతుంది. అంటే మీరు రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే, రైతు సముదాయాన్ని చంపుకుంటూ వస్తున్నాం. రైతు కృషి, స్వావలంబితనం, స్వతంత్రంగా రైతు ఉండకూడదు. అంటే రైతు సముదాయాన్ని తక్కువ చేసుకుంటూ భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం నా అభిప్రాయం ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రైతులు దాదాపుగా 30%కి వచ్చేసారు. 70%, 60% ఉన్నది. ఇంకొక 20 సంవత్సరాలు వీరు ఇలాగే చేసుకుంటూ వెళ్తే మనం కూడాను యూరోప్, అమెరికా, వేరే దేశాలతో పోల్చుకునేట్టు 5%, 2%, ఆ 2%, 5% ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన అంశాలని పొదుపు చేసుకుని, ఇన్ఫాక్ట్ రైతులకి అన్ని పరికరాలు, అన్ని ఆధునిక యంత్రాలు ఇచ్చి మేనేజ్ చేయండి రా అని చెప్తారు. సో ఇప్పుడు గవర్నమెంట్ విల్ డిసైడ్ ఎక్కడ ఏం చేయాలి, ఇంత దేశంలో ఇది ఇంత, ఎందుకంటే అంతా తమ గుప్పిట్లోకి రావాలి. ఇలాగా డ్యాములు కట్టి నీళ్ళని తమ గుప్పిట్లోకి, కేంద్రీకృత వ్యవస్థలో గ్రిడ్లను వేసి ఎలక్ట్రిసిటీ తమ గుప్పిట్లోకి, అంతా తమ గుప్పిట్లోకి రాయించుకోవడమే గవర్నమెంట్ల పని. ఇది ప్రజలు గమనించాలి. సో వైవిధ్యమైన వికేంద్రీకృత వ్యవస్థలో ఆరోగ్యం ఉంది అనే అంశాన్ని పూర్తిగా ప్రస్తుత కాల పరిస్థితులు విస్మరించాయి.
సో ముందు తరాలకు మనం ఈ వైవిధ్యమైన పంటల్ని ప్రతి 5 ఎకరాలు 10 ఎకరాల్లో ప్రతి ఒక్కరూ పండించుకోవాలి. నేను నా 5 ఎకరాల భూమిలో 40 రకాల పంటలు, నేను నా వంటింట్లో ఏమేమి తింటానో ఆల్మోస్ట్ అన్ని రకాల పదార్థాలని పెంచుకునేదానికి ముందుకు రావాలి. ఆ వైవిధ్యత మన పొలాలో లేకుండా ఉంటే ప్రకృతి నాశనం అవుతూ వస్తుంది. అంటే ప్రతి 10 ఎకరాలకి మనం 3-4 ఎకరాలు అడవి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ఈ సస్టైనబుల్ ఫార్మింగ్ అంటారు. అంటే సురక్షితమైన, కాలానికి అతీతమైన వాతావరణాన్ని, పర్యావరణాన్ని మనం మన పొలాల్లో, మన చుట్టూ ఉన్న వాతావరణంలో సృష్టించుకున్నప్పుడే ముందు తరాలకు ఆహార సుభద్రత ఉంటుంది. కానీ ఇలా కేంద్రీకృత వ్యవస్థలో అన్నిటినీ ఒకే వైపు తోసుకుంటూ వెళ్తే ఆహారమే విషమైపోయి మనకి ఏమీ మిగలదు. చివరకు మిగిలేది రోగము. ఇది అందరికీ అర్థం కావాల్సిన విషయం. అంటే ఇప్పుడు మనం పర్యావరణాన్ని పరిరక్షించాలంటే 4 చెట్లు నాటడం, ప్లాస్టిక్ ను తీసేయటం, మనం అందరము హరిత సరళి చెట్లను నాటండి, ఇది చేయండి. చెట్లను నాటితే పర్యావరణ పరిరక్షణ కాదు, దానిని కబలించకుండా ఉండాలి. దానిని సంరక్షించుకునే విధానాలు మన జీవన క్రమంలో చేరుకోవాలి. అంటే మనం తింటున్న ప్రతి ముద్ద, తాగుతున్న ప్రతి చుక్కను మనం పర్యావరణానికి జోడించి ఆలోచించి విచక్షణతో నిర్ణయాల్ని తీసుకోవాలి. అంటే మనం తినే ప్రతి ముద్దకు దాదాపు 1 లీటర్ నీళ్లు మనం సహజమైన ప్రకృతి వనరుల నుంచి దోచుకునేస్తే, ఇలా జనాభా అంతా కావాల్సిన ఆహారాన్ని ఉత్పాదన చేసేదానికి మొత్తం మనకు ప్రకృతి జలచక్రంలో వస్తున్న నీటినన్నింటినీ ఖర్చు పెడుతూ నదుల్ని ఎంత ఎండబెట్టేసి, నదులు ఎండబెట్టడం కర్మేమిటి? ఫ్లోరిడా అమెరికాలో ఒక చోట ఎవర్-గ్లేడ్స్ అని అద్భుతమైన వాటర్ బాడీస్ ఉన్నాయి. అన్నిటినీ మొత్తం నాశనం చేసేసారు. ఎందుకు? చెరుకు పెంచుకునేదానికి, చక్కెర చేసుకునేదానికి మాత్రం. ఇలా నేను ఎన్నో చోట్ల మన భూగోళం మీద ఆధునిక కృషి పద్ధతుల వల్ల మాంసం తయారు చేసేదానికి కాలిఫోర్నియాలో ఉన్న అంతర్జలాలన్నీ మొత్తం ఆవిరైపోయాయి. ఈ ఆవులకి కావాల్సిన ఆ గడ్డిని పెంచుకునేదానికి మొత్తం నీళ్ళని తాగేసేసారు. మొత్తం మాయమైపోయాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం భూగర్భితమైన ఈ అంతర్జలాల్ని గడిచిన 40-50 సంవత్సరాల్లో ఖాళీ చేసేసారు. ఇలా పర్యావరణ వినాశాన్ని సృష్టించే ఆహార పదార్థాల్ని మనం తినటం సరిలేదు. అంటే ప్రకృతి వనరుల్ని సరిగ్గా సంరక్షించుకుంటూ ఆహార పదార్థాలని పెంచుకునే కృషి విధానాల్ని మనం అనుసరించటం లేదు అని ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క విజ్ఞాని, ఏ ఒక్క కృషి విద్యానిలయం చెప్పకపోవటం వల్ల ఈ భయంకరమైన పరిస్థితి మనం ఎదురిస్తున్నాము. సైక్లోన్లు, ప్రకృతి వైపరీత్యాలు గడిచిన 20 సంవత్సరాల్లో అతి ఎక్కువగా మానవ జాతిని, అంతేకాకుండా జీవ సంకులనాన్ని, మనం చేస్తున్న తప్పులు మొత్తం భూమి మీద ఉన్న ప్రాణి సముదాయాన్ని, జీవ సంకులాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇది మానవ జాతి మనసు విప్పి ఒప్పుకోవాల్సిన అతి పెద్ద తప్పు. ఎప్పుడైతే మనం ఈ తప్పును గ్రహిస్తామో అప్పుడు దాన్ని సరిదిద్దుకునే దానికి దారి కనిపిస్తుంది. ఆ దిక్కులోనే నేను ప్రతి ఉపన్యాసంలోనూ చెప్తూ వస్తున్నది ఏమిటంటే, మీరు నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించే వాళ్ళైతే మీ వంటింట్లో మొదలు పెట్టండి. అతి తక్కువ నీళ్లను ఖర్చు పెట్టి పెంచుకునే ఆహార పదార్థాల్ని మీ మూల ఆహార పదార్థంగా ఆహ్వానించండి. అవే సిరిధాన్యాలు, ఈ 5 ధాన్యాలు. చివరికి మీరు నన్ను ఏ అంశం మీద ఉపన్యాసం ఇవ్వమని అడిగినా నేను చెప్పేది ఇంతే. మీరు సిరిధాన్యాలు తినండి, కషాయాలు తాగండి. అన్ని రకాల ప్రాబ్లమ్స్ దీనికి కొంకిగా ఇమిడి ఉన్నాయి. సో ఇఫ్ వి చేంజ్ అవర్ ఫుడ్,
then and there only we can help environment. ప్రకృతి మాతను మనం సంరక్షించాలి, పూజించాలి అంటే మీరు వంటింట్లో భోంచేస్తున్న పదార్థాల్ని పూర్తిగా మార్చేయాలి. మాంసం తినకూడదు, వరి తినకూడదు, చక్కెర ముట్టకూడదు, గోధుమలు ముట్టనేకూడదు. ఎందుకంటే ఈ పదార్థాల్ని పెంచుకునేదానికి ప్రకృతికి సహజమైన వనరులు అతి ముఖ్యమైనది నీరు. నీటిని మనం పోలు చేస్తున్నాం. మీరు అందరూ అనుకుంటున్నట్టు నీళ్లు ఈ భూమి మీద ఒక్క చుక్క తక్కువ కాలేదు, కానీ ఆ నీటిని ప్రకృతి మనకు అందించే ఈ అద్భుతమైన వ్యవస్థను మనం నాశనం చేస్తూ వస్తున్నాం. అంటే మైసూరులో 1975లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షం వచ్చేది, రోజు 1 గంట 2 గంటలు. ఇప్పుడు మొత్తం వానాకాలంలో ఏం దొరుకుతుందంటే దాదాపుగా 40 నుంచి 50 రోజులు మాత్రమే తడి రోజులు ఉంటున్నాయి. ఇది అందరికీ అనుభవమైన విషయమే. అంటే నీరు తక్కువ లేదు, మనకు దొరకాల్సిన నీరు దొరకదు. దానికి తోడు మనం భూమిని ఈ భయంకరమైన విష ఎరువులతో ఏ సూక్ష్మజీవులు వానపాములు లేకుండా ఉంచుకుంటున్నాం. సో ఈ కృషి సంబంధమైన చటువటికల్లో మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నామని ఏ మాధ్యమాలు, ఏ విజ్ఞానులు, ఏ రాజకీయ నాయకులు, ఏ గవర్నమెంట్లు చర్చల్లో ముందుకు తీసుకురాకపోవటం వల్ల ఇవన్నీ దురంతాలుగా మానవ జాతి మరియు వేరే జీవ చరాల మీద మనం రాస్తున్న అంశాలుగా మిగిలిపోతూ వస్తున్నాయి. ఇప్పటికీ మానవ జాతి మేలుకోకపోతే ఇంకా ముందు తరాలకు ఆహారం ఉత్పాదన చేసే శక్తిని పూర్తిగా కోల్పోతారు. అంశాలు మన కళ్ళ ముందర ఉన్నాయి. ఇస్రో మన వాళ్లే చెప్పారు ఎలా ఎడారి భూమి తయారవుతుంది అంటే. దీనికి మూల కారణం మనం పెంచుతున్న ఆహార పదార్థాలు. సో 38% వ్యవసాయ భూమి ఎడారిగా మారిందంటే అది ఇంకా ఎంత అడవి భూమిని మనం వ్యవసాయ భూమిగా మార్చుకోవాలి. ప్రస్తుతం అడవులే లేవు, 8%కు దిగజారిపోయింది. కనీసం 35% అయినా అడవులు ఉండాలి నేల మీద. అప్పుడే ఈ వాతావరణంలో జలచక్రాలు సమృద్ధిగా సరిగ్గా వితరణ జరుగుతుంది, పర్యావరణం ఒక అదుపుకు వస్తుంది. సో ఈ విషయాలన్నిటినీ మనం అందరం జాగ్రత్తగా గమనించాలి. అంటే నేను సిరిధాన్యాల్ని తింటున్నాను, పర్యావరణాన్ని సంరక్షిస్తున్నాను. ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో వాడుతున్న నీళ్లతో మనం మొత్తం ఇండియా, చైనాకు సిరిధాన్యాల్ని పెంచి ఆహారంగా వాడుకోవచ్చు. ఎప్పుడైతే బీహార్ ప్రజలు అంటే దాదాపుగా 10 కోట్లు ఉన్నారు, 10 కోట్ల మంది వరి బియ్యం తినడం వదిలేసి దానికి కావలసిన నీళ్లు నాకు ఇస్తే, నేను మొత్తం భారతదేశము, చైనా, ఇంకేముంది ప్రపంచంలో ఉన్న జనాభా అంతా మన 2 దేశాల్లోనే ఉండేది. దాదాపుగా 30% మనమే ఉన్నాం. అంటే 35 to 40% జనాభాకు కావలసిన ఆహారాన్ని ఒక్క బీహారు జనాభాకు కావలసిన వరి బియ్యం పండించేదానికి కావలసిన నీళ్లతో మనం పెంచుకోవచ్చు. అంటే ఈ సిరిధాన్యాల్ని ఆహారంగా ఎంచుకోవడం వల్ల పర్యావరణానికి అది ఎంత మేలు చేస్తాము అనేది అందరూ గమనించాలి. అంటే పర్యావరణాన్ని మనం 4 చెట్లు నాటి నీళ్లు పోసి పెంచినా సంరక్షించలేము. ఎందుకంటే మనం తినే ఆహారం వంటింట్లో అంటే మనమే మన గోతిని ప్రతిరోజు తవ్వుకుంటాం. ఈ కనెక్షన్ అందరికీ అర్థం కావాలి. కానీ విద్యా నిలయాలు సమేతం ప్రకృతి పరంగా పర్యావరణాన్ని సంరక్షిస్తామని చెప్పే విజ్ఞానులు సమేతం ఈ కనెక్షన్ని, ఈ ఆహారానికి, ప్రకృతికి, వ్యవసాయానికి, మన ఆరోగ్యానికి ఇవన్నీ ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది అని ప్రజల గమనంలోకి ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడే నిజమైన పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. వైవిధ్యమైన అంశాలని మన భూమి మీద మనం ఎప్పుడైతే పెరిగేదానికి వీలు చేస్తామో, వైవిధ్యమైన అంశాలు అంటే వట్టి చెట్లు,
మొక్కలే కాదు, తీగలే కాదు, దానికి చుట్టూ ముట్టుకొని అడవిలో అనేక రకమైన ప్రాణులు ఉంటాయి అన్నమాట, మూగజీవి. ఆ వైవిధ్యతను ఫానా అండ్ ఫ్లోరా అంటారు, ఫానా అండ్ ఫ్లోరా. సో ఒకే రకమైన చెట్లను రోడ్డు వైపు వందల మంది పెంచేసి సో వీ హ్యావ్ గాట్ గ్రీన్ కవర్ అని చెప్పేది కాదు నిజమైన వైజ్ఞానికత. వైవిధ్యమైన అరణ్య ప్రదేశాల్ని గుంపులు గుంపులుగా పెంపొందించడం నిజమైన వైవిధ్యత, నిజమైన ప్రకృతిని ఆరాధించడం. ఎందుకంటే ఆ వైవిధ్యమైన మొక్కలు, వృక్షాలు, తీగలు పెంచటం వల్ల వైవిధ్యమైన జీవ జంతుజాలం పుట్టుకొస్తుంది. ఆ ఒకదాని మీద ఒకటి ఆధారపడి బ్రతికే ఆ ప్రకృతి సహజమైన, ప్రకృతి పూరకమైన అవినాభావ సంబంధాల్ని సృష్టించడం నిజమైన ప్రకృతిని ఆరాధించడం, నిజమైన పర్యావరణ సంరక్షణ చేయడం. సో ఇవన్నిటినీ మన ముందు తరాలకు కళ్ళకు కట్టినట్టు చెప్పేందుకు పత్రికలు, మాధ్యమాలు, ఈ సినిమా వాళ్ళ గురించి ఒక మాట చెప్పాలని, ఈ సినిమా వాళ్ళు ఈ విషయాల్ని తీసుకురావాలి, విజువల్స్ తీసుకురావాలి. ప్రస్తుతం టెక్నాలజీ మన ముందు చేతుల్లో ఉంది. సో ఈ అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి మన పిల్లలకి ఈ విషయాల్ని కనీసం ఒక్క సినిమా వాళ్ళు ఈ విషయాల్ని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే విజువల్ మీడియా ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ పీపుల్. సో ద సో కాల్డ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ బాలీవుడ్, హాలీవుడ్, వాట్ ఎవర్ వుడ్, టాలీవుడ్, అందరూ ఇటువైపు తమ గమనాన్ని సారించాలి. గట్టిగా అడుగుతున్నాను, వీళ్ళందరికీ నా చేతులెత్తి నమస్కారం పెట్టి కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాల్ని, ప్రకృతి పూరకమైన విషయాల్ని అందరూ తమ తమ పరిధిలో తామేమి చేస్తున్నా ప్రకృతి పర్యావరణాన్ని సంరక్షించే అంశాల్ని కనీసం 20-30% తమ జీవనాల్లోకి తీసుకురావాలి. అది నువ్వు సినిమా తీసేవాడు కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, పర్యావరణాన్ని గురించి ప్రతి క్షణం ఆలోచించే జీవన క్రమానికి మనందరినీ మనం ప్రోత్సహించుకుంటూ పోతూ రావాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్ టు డూ. లేకపోతే ఆల్రెడీ మనం భూమిని నమ్ముకున్నాం, నీళ్ళని నమ్ముకున్నాం, గాలిని నమ్ముకునే పరిస్థితికి వస్తుంది. ఇవన్నీ వినాశకాలే, విపరీత బుద్ధి అంటారు. సో మనం దీని నుంచి బయటపడాలి అంటే అద్భుతమైన వైవిధ్యమైన ప్రకృతిని ఆరాధిస్తూ పూజిస్తూ. కానీ మోసం ఏమిటంటే మనం పూజలు చేసేది ఎవరికి చేస్తున్నాం? డబ్బులకు చేస్తాం. డబ్బుల వల్ల ఏమీ కాదని ఇప్పుడు అందరికీ అర్థమైంది. కరోనా వచ్చింది, డబ్బులు ఉన్నాయి, ఏమైనా పుట్టుకని ఆకులు, ఎండిన ఆకుల్లాగా పడిపోతున్నారు లక్షల మంది. ఏ మందులు పనిచేయట్లేదు, ఏ మిషన్లు పనిచేయట్లేదు. సో మనం అందరం ప్రకృతిని సంరక్షించుకునే, అంటే ఏమిటి చెప్పేది వచ్చేది, నిరాడంబరమైన పొదుపు సాంప్రదాయం. అంటే ప్రకృతిని సంరక్షించుకుంటూ ముందు జీవితాలకు సుభద్రమైన ఆహార పదార్థాలని, ఉత్పాదన క్రమాల్ని, పర్యావరణ రక్షణ విధానాల్ని మనం మన విశ్వవిద్యాలయాల్లో ముందు తరాలకు బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. వీఆర్ అట్ ది క్రక్స్ ఆఫ్ క్రాషింగ్ ఇంటూ పీసెస్. ఇంకేంటి, చివరి ఘట్టంలో ఉంటున్నాము అని నా అభిప్రాయం. ఇప్పుడు మేల్కోలేకపోతే ఇంకా ముందు తరాలకు జీవనం లేదు అనే ఒక దుర్భరమైన విషయం నన్ను ప్రతిరోజు వేధిస్తూ ఉంటుంది. సో మనం అందరం మారాలి, వెంటనే మారాలి. సమయం లేదు మనకి. ఇంకా వచ్చే 10-20 సంవత్సరాల్లో మొత్తం మానవ జాతి అంతా ఇటువైపు తిరగాల్సిన అవసరం ఉంది. ఈ హెచ్చరిక ఎంతో ముఖ్యం. అందరం మారాలి. మన ఆరోగ్యం ఒకవైపు నాశనం అవుతుంది, పర్యావరణం నాశనం అవుతుంది, ప్రకృతి వనరులు
నాశనం అవుతున్నాయి. వీటన్నిటినీ సంరక్షించుకునే దానికి ఒకే ఒక్క ఆయుధం మీరు వంటింట్లో వాడుతున్న ఆహార పదార్థాలని ఉత్పాదన చేసే క్రమాలు, వంట చేసుకొని తినే విధానాలు. అంటే నా అభిప్రాయం ఏంటంటే మీరు మీ ఇంట్లో దంచుకొని, రుబ్బుకొని, విసురుకొని తింటే ఇంకా మంచిది. ఎందుకంటే ఆ ఎనర్జీ కన్జంప్షన్, వీఆర్ కన్స్యూమింగ్ టూ మచ్ ఎనర్జీ. మన దేహంలోంచి కావాల్సిన ఎనర్జీని మనం వాడి మన వంటలు మనం చేసుకొని, మన పంటలు మనం పండించుకొని, పర్యావరణం నుంచి నీళ్ళని, శక్తిని అన్నిటినీ పొదుపు చేసుకుంటూ, వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు కన్జర్వింగ్ కల్చర్ అంటారు, పొదుపు సాంప్రదాయము. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నాము? కబళించే విధానాలు, కన్స్యూమింగ్ కల్చర్ లో ఉన్నాము. సో ద ఆన్సర్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ దినానికి అర్థపూర్ణమైన భాష్యం ఏమిటంటే, మనం అందరం సిరిధాన్యాల్ని మన మూల ఆహారంగా మలచుకొని, చుట్టూ ఉన్న ఆకుల్ని కషాయాలుగా మార్చుకొని, ఈ కాఫీ టీ ఏక రీతి, మొత్తం ప్రపంచం అంతా కాఫీలు తాగుతున్నారు, పాలు తాగుతున్నారు. అలా ఉండకూడదు. ఆయా ప్రాంతాల్లో దొరికే, ఇప్పుడు కేరళ ప్రాంతంలో కొబ్బరి దొరుకుతుంది, కొబ్బరి పాలు తాగించండి. మా కర్ణాటక బయలు సీమల్లో సజ్జలు, నువ్వులు, వేరుశెనగలు పెరుగుతాయి. సో దానిలతో పాలు చేసుకొని తాగొచ్చు. అమెరికా ప్రాంతంలో పైన్ నట్స్ అని దొరుకుతాయి, పైన్ నట్స్, ఆ పాలను తాగొచ్చు, పైన్ మిల్క్ తాగొచ్చు పిల్లలు. సో ఆయా ప్రాంతాల్లో ఆయా వాతావరణ పరిస్థితులకు పెరుగుతున్న పదార్థాల్ని మనం ఆహారంగా స్వీకరిస్తూ, ఆహార క్రమబద్ధతని పాటిస్తూ ప్రకృతిని సంరక్షించుకోవాలి. ఇవన్నీ ఒకేసారి చెప్పేదానికి నాకు అవకాశం ఇస్తున్నారు మీరు. పర్యావరణం అంటే 4 చెట్లు నాటడం, నీళ్లు పోయటం, చెట్లను పెంచుకోవటం కాదు. ప్రతి ఒక్కరూ ఇది గవర్నమెంట్ చేయాలి, మేమేం చేస్తాము అని అనుకుంటున్నారు. లేదు, మీరు మీ ఇంట్లో ప్రతిరోజు ప్రతి పూట తింటున్న పదార్థాన్ని మారుస్తూ వస్తే, మీరు కాఫీ తాగటం ఆపు చేస్తే చాలు, కొన్ని నదుల్ని మీరు సంరక్షించిన వాళ్ళు అవుతారు. మీరు చక్కెర తినకుంటే చాలు, ఒక సంవత్సరం అది ఎన్నో మూగజీవుల్ని సంరక్షించిన వాళ్ళు అవుతారు. మీరు ఒక వారం వరి బియ్యం తినకుండా సిరిధాన్యాలని తింటే అది ఎంతో నీళ్లను పోగు చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ పోతే, నేను 1 సంవత్సరం సిరిధాన్యాలు తినటం వల్ల 38 లక్షల లీటర్ల నీళ్లను సేవ్ చేసిన వాడిని అవుతాను. సో ఇలా అద్భుతమైన విషయాలు మనం సహజంగా ప్రకృతి పూర్వకంగా మన కృషి విధానాల్ని మలచుకోవటం, ఆహార పదార్థాలని మార్చుకోవటం వల్ల సాధ్యమవుతుంది అని చేసి చూపించాం. అందరూ ఈ విషయాల్ని గమనించండి అని చేతులెత్తి వేడుకుంటున్నాను. దారులు ఉన్నాయి, మీరు ఇటువైపు మీ మనసుల్ని మళ్లించాలి. రైతుల్ని ఎక్కువ చేయాలి, మనం వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలి, వాళ్లకు భక్తి పూర్వకంగా గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా డాక్టర్కి అందరూ గౌరవం ఇస్తున్నారు, రైతుకు ఇంకా ఎక్కువ గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే డాక్టర్ రోగం వచ్చిన తర్వాత ఆయన గౌరవం ఇవ్వద్దని చెప్పట్లేదు నేను, కానీ రోగం రాకుండా చూసుకునే దానికి కావలసిన అంశాలని ఒదిగించేదానికి వీలయ్యేది ఈ రైతుకు, ఆ రైతన్నకు ప్రోత్సాహం ఇవ్వాలి. కానీ ద లీస్ట్ ఇంపార్టెన్స్, రైతుకు నమస్కారం పెట్టేవాడు ఒక్కడూ లేడు. నేను నా ఉపన్యాసాల్లో గొంతు చించుకొని చెప్తున్నాను, ప్రజలందరూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు, మీరు తిరగాల్సింది రైతుల చుట్టూ, రైతన్నల చుట్టూ. రైతన్నలే ముందు తరాలకు వారధులు, సారథులు. అర్థమవుతుందా? వారధులు, సారథులు. ఆ అద్భుతమైన శక్తి స్వతంత్ర రైతు జీవనంలో ఉంది. ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రైతుల్ని మనం ప్రోత్సహించాలి. అద్భుతమైన ప్రకృతి సహజ సంపత్తును మనకు అందచేసే ఈ రైతన్నలకి మనం చేతులెత్తి, ఈ జ్యేష్ఠ పౌర్ణిమ, జ్యేష్ఠ నక్షత్రంలో వచ్చే పౌర్ణిమ అతి అద్భుతమైన
పౌర్ణమి. అందుకే ఈ రోజు ఏరు కడతారు. ఏరు అంటే తెలుసు కదా, అందరూ అంటే నాగలి కట్టి అన్ని పనులు చేసేదని ఏరు కట్టుకుంటారు. అందుకే ఏరువాక పౌర్ణమి, ఈ పర్యావరణ దినం రెండు కలిసి వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. సో మనం అందరం ఈ విషయాల్ని మళ్ళా మననం చేసుకుంటూ ఉండాలి. పర్యావరణ పరిరక్షణ దినం ఒక్కరోజు జ్ఞాపకం చేసుకుంటే కాదు, 365 రోజులు 3 పూట్ల రోజుకు ఈ విషయాల్ని ప్రతి ముద్ద నోట్లోకి పోతున్నప్పుడల్లా అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు వరి బియ్యం నోట్లో పెట్టుకుంటున్నావా, సిరిధాన్యం నోట్లో పెట్టుకుంటున్నావా? వరి బియ్యం నోట్లో పెట్టుకుంటున్నావంటే 300 సార్లు ప్రకృతిని హింసిస్తున్నావు అని. సిరిధాన్యాన్ని పెట్టుకుంటున్నావు అంటే 300 సార్లు నీవు నీ రోగ నిరోధక శక్తిని ఎక్కువ చేసుకుంటున్నావు అని. చూసారా ఎంత అద్భుతం ఇది. సో అందరూ ఇంకా వచ్చే ఒక 3 వారాలు మాచిపత్రం, తిప్పతీగ, పారిజాతం కషాయాలు చేసుకొని తాగండి. మీకు కరోనా పాజిటివ్ వచ్చింది అని తెలిస్తే నేను 2 రోజులు 3 రోజుల క్రితమే పట్టి పంపించాను ఫ్లైఓవర్. అది అందరికీ రైతు నేస్తం వాళ్ళు అందజేస్తారు. ఆ ప్రకారం తీసుకోండి. లేదు మీకు కరోనా పాజిటివ్ లేదు, ఏమీ లేదంటే సప్తపత్ర కషాయాల్ని తాగిన తర్వాత నెక్స్ట్ వారానికి ఒకసారి, ఒక వారం మాచిపత్రం, ఒక వారం తిప్పతీగ, ఒక వారం పారిజాతం తాగుతూ నెక్స్ట్ వచ్చే 6 వారాలు 9 వారాలు గడిపితే మీకు కరోనా సోకకుండా ఉంటుంది. సోకినా మీరు యాక్టివ్ అంటే అసిమ్టమాటిక్ గా ఉన్నా కానీ మీకు ఏ ఇబ్బందులు సిమ్టమ్స్ లేకుండా పెరగకుండా ఉంటారన్నమాట. సో సప్తపత్ర కషాయాలు 2-3 రౌండ్లు తాగిన వాళ్ళు ప్రస్తుతం మాచిపత్రం, తిప్పతీగ, పారిజాతం వారం మార్చుతూ కషాయాలు తాగండి. మీకు ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ దురంతం నుంచి గట్టు బయటపడిన తర్వాత మనం అందరం పర్యావరణాన్ని సంరక్షించుకుంటూ మన మూలభూతమైన మన దేశీ ఆహార పదార్థాలని ప్రోత్సహిస్తూ ఈ భయంకరమైన ఆధునిక కృషి పద్ధతుల నుంచి పెంచబడుతున్న పదార్థాలని మనం నిరసిస్తూ మన వంటింట్ల నుంచి బయటపడేస్తూ ఇటువైపు పర్యావరణాన్ని, ఇటువైపు ఆరోగ్యాన్ని, ఇంకొక వైపు మన రైతన్నల్ని అందరినీ కాపాడుకుంటూ ముందుకు వెళతాము అనే ఒక అద్భుతమైన జీవ సంకులనాన్ని సంరక్షించుకుంటామని చెబుతూ నా ఈ ఉపన్యాసం అనండి, మాటలనండి, కోరిక అనండి, మీ అందరి ముందు నా విన్నపం అనండి, ఎలాగైనా మీరు ఆలోచించండి. నా 4 మాటలు విన్నందుకు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన రైతు నేస్తం, ఆయన పేరే రైతు నేస్తం, వెంకటేశ్వరరావు గారికి, పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంతోషంగా ఉంది. ఇంకా మళ్ళా మనం వచ్చే ముందు అర్ధ గంట సేపు మీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేదానికి నేను తయారవుతున్నాను. నమస్తే సార్, చాలా ధన్యవాదాలు మీకు. ఎందుకంటే మీ యొక్క వేదన ఆవేదన అందరూ విన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక పక్క సిరిధాన్యాలు తింటూనే రైతు యొక్క సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారనే నా భావన, మీ అందరి కోరిక, మీ కోరిక కూడా. ఆ విధంగా రైతు సంక్షేమం కొరకు, అలాగే పర్యావరణాన్ని మనం కాపాడుకుంటూ, ఒకవైపు రైతులు కూడా ప్రకృతి పరంగా అయిన పంటలు పండించుకుంటూ ఎటువంటి రసాయనాలు లేకుండా పండిస్తారని ఆశిద్దాం సార్. ఎందుకంటే గత మీరు 15 సంవత్సరాలు చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే. ఈ ప్రజల యొక్క ఆరోగ్యం గురించి, పర్యావరణం గురించి మీరు చేస్తున్న కృషి అమోఘం. దానికి మేము పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అలాగే ఎవరైనా సరే కాదరవల్లి గారిని ప్రశ్న అడగాలనుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళే, మీకు ఎవరైతే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో వారిని వారు మాట్లాడిన తర్వాత ఒక్కొక్కళ్ళు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు దాంట్లో లైన్లో, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా 1 నిమిషం కంటే ఎక్కువ, ఎందుకంటే మీరే ఆన్సర్ చెప్పకుండా కాదరవల్లి గారి సమాధానం చెప్పేటట్లుగా ఉండేట్టు మీరు క్వశ్చన్ వేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇప్పుడు ఎవరైనా సరే మనం ప్రశ్నలు అడగడానికి రెడీగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చెప్పండి సార్. డాక్టర్ కాదరవల్లి గారికి, డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి రైతు నేస్తం మా హృదయపూర్వక వందనాలు.
మాచిపత్రం అనేది 3 రకాల మాచిపత్రాలు ఉన్నాయి. ఇది గుడ్డు మాచిపత్రి, మామూలు మాచిపత్రి, మూడోది ఆల్బా వైట్ గా ఉన్న మాచిపత్రి. ఆర్టిమిసియా వల్గారిస్, ఆర్టిమిసియా అన్యుఐ, ఆర్టిమిసియా ఆల్బా 3 పనిచేస్తాయి. 3 పనిచేస్తాయి. దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అది హయ్యర్ డోసెస్ అని కూడా చెప్పారు. వల్గారిస్ ఇస్ ద బెస్ట్. బెస్ట్ దాంట్లో మన దగ్గర ఇవన్నీ కూడా బాగా చాలా ఎత్తున పెంచుతున్నామండి. మీకు లక్షల్లోనే ఉంటున్నాయి, ఎప్పటి నుంచో పెంచుతున్నాం అవి. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా వీటికి మీరు తప్పకుండా అందరికీ ఇక్కడ ఉండే ఈ వనమూలికల గురించి ఒకసారి చెప్పగలిగితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి విశాఖపట్నం నుంచి కారులో వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. విజయవాడలో కూడా మనం పెట్టాము, విజయవాడ కూడా ఇట్లాంటి ప్లాంట్స్. నెక్స్ట్ 3 నెలలు మీకు తిప్పతిగా, పారిజాతం, మాచిపత్రి. వెరీ గుడ్, చాలా సంతోషం. కూడా అంటే ఇంటి మీద టెర్రస్ గార్డెన్ మీద రకాలైన కషాయాలు తాగడానికి ప్రతి ఒక్కరు కూడా పెంచుకుంటే గనక మనకి చాలా ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు కోసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ మొక్కల్ని ప్రగతి రిసార్ట్స్ లో అందుబాటులో ఉంచారు. మీకు కూడా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు పర్యావరణానికి ఎక్కువ చేస్తున్న కృషికి మీకు కూడా పాదాభివందనం. ఎందుకంటే జీబీకే రావు గారు చాలా ఏళ్లుగా ఈ మూలికలు పెంచుతున్నారు. చాలా చాలా సంతోషం. అందరూ ప్రగతి రిసార్ట్స్ ఒకసారి జస్ట్ చూసేదానికి వెళ్ళి అక్కడి వాతావరణాన్ని అనుభవిస్తారని, ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఎవరైనా ప్రకృతి ప్రేమికులు వారి రిసార్ట్స్ ని చూడాలని, అక్కడ దొరికే ఏదైతే వనమూలికలు ఉన్నాయో లేదంటే ఏదైతే నర్సరీలు వాళ్ళు పెంచుతున్న అన్ని మొక్కలు తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోండి. అవును సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకరు ఎవరైనా కాదరవల్లి గారిని అడిగే వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే కనుక మీకు అవకాశం ఇస్తారు. సార్ నమస్తే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. రాఘవేంద్ర సుమిత్ర అని. సో మేము మీ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో అని చూస్తుంటాం సార్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. మేము అదే ప్రస్తుతానికి యూఎస్ లో ఉన్నాం సార్, అక్కడ కూడా మిల్లెట్స్ ఫాలో అవుతున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఒక క్వశ్చన్ ఉన్నది మాకు. 7-8 పిల్లలు అవ్వలేదు. సో అది మీరు ఏదైనా డైట్ ఫాలో అంటారా మీ పద్ధతి ప్రకారం? పుస్తకంలో ప్రోటోకాల్స్ ఉన్నాయండి, సంతానలేమి అని. అది వాడి వందల మంది ఇన్ఫాక్ట్ 10 సార్లు అబార్షన్ అవుతూ IVF చేసుకొని ఏమీ ఇబ్బందులు అన్ని రకాలుగా ఉన్న వాళ్ళందరూ ఈ సంతానలేమి ప్రోటోకాల్ అని ఉందండి, పుస్తకం ఉంది. రైతు నేస్తం గారి పుస్తకం ఉంది, అమృత ఆహారం పుస్తకం కూడా ఉంది. అందులో పట్టి ఉందండి, పట్టిలో సంతానలేమి అని ప్రోటోకాల్ ఉంది. ముఖ్యంగా సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యాలు ఒక్కొక్క రోజు తింటూ అందులో ఉన్న కషాయాల్ని మీరు తాగితే మీకు 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు వీలవుతుంది. ప్రయత్నం చేయండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, నా పేరు మోహన్ రావు సార్. మీ వీడియోస్ తప్పకుండా చూస్తున్నాను సార్. బిజిలీ గారు చెప్పండి సార్. బాడీ మొత్తం షివరింగ్ అవుతుంది సార్, వణుకు వచ్చేస్తుంది. దానికి ఏమైనా చెప్పగలరా ముందేమైనా? నరాల సమస్య అని పుస్తకంలో పట్టీలో ఉందండి. మీరు రైతు నేస్తం పుస్తకం సిరిధాన్యాలని తీసుకుంటే అందులో టేబుల్లో నరాల సమస్య వణుకు అనేది నరాల బలహీనత వల్ల వస్తుంటారా? అవునండి. మీరు ప్రస్తుతం ఆ ప్రోటోకాల్ 6 నెలలు వాడండి, సరిపోతూ వస్తుంది. మీ వయసు ఎంత? 25 సార్. అయితే జాగ్రత్తగా వాడండి. ఇంత చిన్న వయసులో ఆ ప్రాబ్లం రాకూడదు మీకు. మీరు సిరిధాన్యాలు మూల ఆహారంగా తింటూ కషాయాలు తాగండి. 6 నెలల్లో సరిపోతూ వస్తుంది. పర్యావరణానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎవరైనా అడుగుతారని నేను నిరీక్షణలో ఉన్నాను. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మా సిస్టర్ కి 18 ఇయర్స్ సార్. అమ్మాయికి కాలర్ బోన్ దగ్గర చిన్న స్వెల్లింగ్ వచ్చింది సార్. కాలర్ బోన్ ఇక్కడ కాలర్ బోన్ దగ్గర స్వెల్లింగ్ వచ్చింది సార్. కాలర్ నోట్స్ ఇక్కడ. ఓకే, లింఫ్ నోట్స్. కాలర్ బోన్ బోన్ మీదనా అక్కడ ఒకటే బోన్ మీద సార్. బోన్ ప్రాబ్లం, బోన్ మీద. అది క్యాన్సర్ ఏమోనని డౌట్ ఫీల్ అయితే అక్కడికి తీసుకెళ్లి చూపించాను సార్, కానీ క్యాన్సర్ కాదన్నారు.
అదేమో ఆర్థరైటిస్ అంటున్నారు సార్. అది ఓకే, అది మీరు అది ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అదేనంటారా? అది దానివల్ల ఒక్కొక్క అమ్మాయి అసలు రకంగా రాత్రి ఉంటుంది. నిద్రపోవడం లేదు సార్. అదే నిద్రపోవడం నొప్పిగా లేదు. ఉంటుంది. మీరు ఒక పని చేయండి, అది కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి సార్. అదే మీకు అది ప్రస్తుతం మీరు క్యాన్సర్ కాకపోయినా ఆ బోన్ మీద మీకు ఉంది కాబట్టి బోన్ క్యాన్సర్ అని ప్రోటోకాల్లో ఉందండి. అందులో కషాయాలు ఆహారం తినడం మొదలు పెట్టండి, అది కరిగిపోతూ వస్తుంది. 6 నెలల నుంచి 2 సంవత్సరాలు పట్టొచ్చు. ప్రయత్నం చేయండి. మీరు అక్కడే దరిదాపుల్లో మంచి హోమియోపతి డాక్టర్ ఉంటే తీసుకెళ్తే ఈ సిమ్టమ్స్ తక్కువ అవుతాయి వెంటనే 1 నెలలో. తర్వాత పూర్తిగా బాగయ్యేది ఈ ఆహారం. ప్రయత్నం చేయండి. హలో సార్. నమస్కారం. హలో సార్. Namaskaram, sir. నమస్కారం అండి. Sir, I am Ashok Thapar. I'm calling from Chandigarh, Punjab. Yes. I just wanted to. Hello. చెప్పండి. Tell me. Yeah, I have been following your videos and your brochures. Extremely grateful for such a wonderful information, and I have been following it religiously for last 2 cycles. Means 2 cycles of Sri Dhanya millets for 20 days, and Yes. they are giving me very excellent results. I have stopped my blood pressure medication absolutely Fantastic. within this is 20 Very days. Yeah. Very good. And I am using, I am having sesame oil, 2 tablespoons in the morning, early morning. Yes. And after 10 days, then I switched over to coconut oil, Very 2 tablespoons. Keep rotating. Yeah, that's right. And I am using this guava leaves, kashyam, for Yes. drinking. Yes. The effect, what I feel after I drink, maybe after an hour or so, my volume of my urine is very, very less. One. Okay. And it is very, very dark yellow. Yes. So, and later on, it is okay. Well, later on in the day, I drink a lot of water and I Yeah. play golf also. I have a very active lifestyle. I have been Yes. in government service. Yes. So I was holding all the dams in northern India, actually. Okay, sir. So life is quite active. So just Yes. wanted your suggestion on. I was little worried on the quantity of my. No, sir. Actually, what it urine. indicates is that your kidney and prostate gland were actually under pressure. It is getting cleaned up with Goa, and please rotate with coriander and Boirhavya, Punarnava. If you do these 3 kashayams in rotation, you will be much better in a matter of month or 2. A good thing is happening for you. Good thing is happening for you. It's a good thing. Continue. Okay, next. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ పిల్లలకు జ్ఞాపక శక్తి లేక చాలా చదువులలో వెనుకబడుతున్నారు. దీనికి ఏమైనా మనకు ఖచ్చితంగా పుస్తకంలో ఉందండి. జ్ఞాపక శక్తి పెరిగేదానికి ప్రోటోకాల్ ఉంది పుస్తకంలో. రైతు నేస్తం వారి పుస్తకంలో ఉంది, చూసి ఫాలో కండి పిల్లలకి. కషాయాలు, సాదాపాకు, దాల్చిన చెక్క అవన్నీ రాశారు, వాడండి. ప్లీజ్ యూస్ ఇట్. చాలా మంది పిల్లలు అద్భుతంగా తయారవుతున్నారు. బుద్ధిమాంద్య పిల్లలు కూడాను మామూలు పిల్లల్లాగా తయారవుతున్నారు. ఆ పట్టీలో అది వాడండి. వందల వేల మంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. నాకు 2 years నుంచి పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉంది సార్. అయితే మోషన్స్ కూడా చాలా సార్లు అవుతాయి. నాకు సిరిధాన్యాలు నేను 3 months నుంచి తినడం మొదలు పెట్టాను. కానీ కషాయాలు ఏ వాడాలో తెలియదు, కొంచెం రిఫర్ చేస్తారా సార్? పుస్తకంలో పట్టీలో ఉందండి. గ్యాస్ట్రిక్ అనే ప్రోటోకాల్ వాడితే మీకు సరిపోతుంది. ముఖ్యంగా మెంతాకు, కానుగాకు, తంగెడాకు వాడండి. పుస్తకంలో ఫాలో కండి. పుస్తకం ఉంది. గ్యాస్ట్రిక్. నమస్తే సార్. నమస్కారం సార్, నా పేరు ప్రకాష్ అండి. హలో. నమస్తే సార్. అయితే అంటే ఎక్కువ అంటే మీటింగ్ అట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము.
ఈ బ్యాక్ పెయిన్ ఉంది సార్, దానికి ఏమన్నా ఉంటుందా బ్యాక్ పెయిన్? పుస్తకంలో ఉంది చూడండి, L4 L5 అని ప్రోటోకాల్ రాసింది, దాన్ని పట్టుకుని మీరు ఫాలో కండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్, నమస్తే సార్. ఐ హోప్ అందరికి పుస్తకం PDF దొరుకుతుంది, మీరు వెంకటేశ్వరరావు గారిని అడిగితే ఇస్తారు. ఓకే, బాయ్. నమస్కారం. చెప్పమ్మా. సార్, మన అడవి కృషి వ్యవసాయంలో ఒక ఎకరం పొలం ఉన్న వాళ్ళు అడవి పెంచడానికి సాధ్యం కాదు కదా. ఎంత ఎంత? ఒక ఎకరం పొలం ఉన్న వాళ్ళకి, ఒక ఎకరంలోనూ మీరు ఒక 20% పెద్ద చెట్లు వాడండి చుట్టూ. పెద్ద చెట్లు అంటే చింత చెట్టు, తర్వాత నేరేడు చెట్టు, తర్వాత ఒక వేప చెట్టు, 4 చెట్లు వేసుకుంటే పెద్ద చెట్లు, మిగిలిన భాగానికి అది అడవిలాగా పనిచేస్తుంది. మీకు ఒక 4-5 పెద్ద వృక్షాలు ఉంటే చాలు కార్నర్ లో ఎక్కడైనా, ఎస్పెషలీ మీకు సౌత్ వెస్ట్ ఆ ప్రాంతంలో వేసుకోండి. ఒక 4-5 నేరేడు చెట్టు, జామ చెట్టు, మునగ చెట్టు, ఇలా చిన్న పెద్ద చెట్టు వేసుకుని మీకు ఆ బయోమాస్. చెప్పు. అడవి కృషిలో ఇప్పుడు మామూలుగా ఇలాకాడ పెట్టేసుకున్న కోతులు బతకనిట్లేదు సార్, వాటి ప్రాముఖ్యత ఏంది అడవి కృషిలో? మనకి అటవీ కృషిలో వాళ్ళ ప్రాముఖ్యత ఏం లేదు. నిజమైన అడవి మీకు 10 ఎకరాలు ఉండి 4 ఎకరాలు అడవి చేస్తే మీ భూమిని తగ్గించకుండా అడవిలోనే ఉంటాయి. సో అడవి 1 ఎకరంలో మీరు అన్ని రకాల ప్రశ్నలు అడిగితే చాలా కష్టం. 1 ఎకరానికి ఏం చేయగలరో అంత చేయాలి. మీరు కంచె వేసుకోవాలి, కొన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. నెక్స్ట్. సార్ నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు నవత. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను కొన్ని డేస్ గా. సో ఇప్పుడు హార్టికల్చర్ ఉంది కదా సార్, హనీ బీస్ ని పెంచుతున్నాం కదా, దాని అంటే ఆర్టిఫిషియల్ గా పెంచే దాని వల్ల ఎన్వైరన్మెంట్ కి ఎలాంటి ప్రభావం ఉంటుంది? సో న్యాచురల్ హనీ బీస్ నేను మీ 1 వీడియోలో చూసాను, ఓన్లీ 1.5% ఏవో ఎగ్జిస్ట్ ఉన్నాయి. అవునమ్మా, 1.5 to 3 to 4% ఉన్నాయి న్యాచురల్. ఈ అన్యాచురల్ ఎందుకు వస్తుందంటే మళ్ళా వాణిజ్యీకరణ. ఇప్పుడు తేనె మంచిది, రోజు తాగండి అనే వాళ్ళు ఈ తేనె తుట్టల వ్యాపారం మొదలు పెడుతున్నారు. సో దట్స్ నాట్ ద రైట్ వే. అఫ్ కోర్స్ మేము ప్రకృతి సహజమైన తేనె నమ్ముతున్నాము, అది ఇది అని చెప్పొచ్చు. బట్ నిజమైన అడవి వాతావరణంలో తేనె తుట్టలు అవంతకవే రావాలన్నమాట. ఆ తేనె తీగల్లో 100 రకాలు ఉన్నాయి. there are hundreds of varieties of honeybees. సో ఆ ప్రకృతి పరమైన అవగాహన ఉన్న వాళ్ళు, ఇప్పుడు మేము మా బిదరల్లిలో ఒక అడవి తయారు చేసాం. 2015లో ఒక తేనె తుట్ట వచ్చిందండి. అది మొత్తం 6 అడుగులు చదరం, అంత పెద్ద తేనె తుట్ట వచ్చింది. ఒక 6 నెలలు ఉన్నింది. అది తర్వాత మాయమైపోయింది. మేము దాన్ని వైపు వెళ్ళేదానికి కూడాను ఎవరిని దూరం నుంచి 5 అడుగులు దూరం నుంచి చూడటం రావటం. సో ప్రకృతి పరంగా అలాగా ఇప్పటికీ మా పశ్చిమ కనుమల్లో ఎన్నో చోట్ల అద్భుతమైన ఈ తేనె తుట్టలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఒక గుంపు జేను కురుబరు అంటారు కర్ణాటకలో, జేను కురుబరు అంటే వాళ్ళు ఈ తేనె తీగడు గుంపులు వెళ్తూ ఉంటే ఇంకా చివరిలో మిగిలిన దాని తేనెను పట్టుకొచ్చేవాళ్ళు. చంపేవాళ్ళు కాదు, జస్ట్ పొగ చూపించేసి తేనెను తీసుకొచ్చేవాళ్ళు. సో అలాంటి అద్భుతమైన కల్చర్స్ ఇప్పటికీ ఉన్నాయి కొన్ని చోట్ల. అంటే ఆ నంబర్స్ ఆర్ డిక్రీజింగ్. సో మీరు ఈ డాబర్ ఏదేదో వీళ్ళు కార్పొరేట్ వాళ్ళు తేనెలు అమ్ముతున్నారు, తేనె కాదు, జాగ్రత్తగా ఆలోచించండి. సో పర్యాయంగా మీరు తీపి పదార్థం కావాలంటే తాటి బెల్లం, జీలుగ బెల్లం అవన్నీ చెప్పాను. మన గవర్నమెంట్లు అందరూ అటువైపు ఆలోచించాలి. ఈ చెరకు ఆపేసి మనం తీపి పదార్థం అటువైపు వెళ్ళాలి.
అండ్ తేనెటీగల నుంచి మనకు కావాల్సిన తేనె, మన తేనెను అలా చూడకూడదు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ వితౌట్ విచ్ మన అడవులు కూడాను నాశనం అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే యాక్చువల్లీ అది ఒక కారణం. తేనెటీగలు లేకపోతే అడవులు బతకలేదు. బికాస్ దే ఆర్ ద పరాగ సంపర్కము, అవన్నీ చాలా అంశాలు ఉన్నాయన్నమాట. సో మనం తేనెటీగలను పూజించాలి, తేనెను తాగకూడదు. నమస్కారం అండి. నమస్కారం సార్. నేను రాంబాబు సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? చాలా రోజులు అయింది చూసి. అవును సార్, అవును. వెరీ నైస్. సంతోషం సార్. ఈ ఎడారి మిడతల గురించి కూడా ఇందాక మీరు ప్రస్తావించారు. పర్యావరణము, వ్యవసాయం ఇదంతా చెప్పినప్పుడు ఈ ఎడారి మిడతలకు సంబంధించి మనం రైతు స్థాయిలో పంటల్ని పరిరక్షించుకోవడానికి చేయాల్సింది ఏంటంటారు మీ ఉద్దేశం? అదే అటవీ చైతన్యం అంటే ఆ అడవి మన్ను ఉంది కదండి, మన్నిని నీళ్ళలో కలిపి పిచికారీ చేయటం. అంటే మీకు ఆ దండు వస్తుంది అన్నప్పుడు ఎక్కువసేపు మందు పంటల మీద మన్ను ఎక్కువగా ఉంటే పైర్లు కూడాను కష్టం అవుతుంది. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ దండు రాబోతున్నప్పుడు ఆ 10-15 రోజులు మీరు పిచికారీ చేసి తర్వాత నీళ్ళతో కడుక్కోవాలి. లేకపోతే పైర్లు కూడా నాశనం అవుతాయి. మన్ను ఎక్కువగా పైర్ల మీద ఉంటే కిరణజన్య సంయోగక్రియ జరగదు, అవంతా జరుగుతాయి. సో ఆ ఒక మట్టి నీరు చల్లమంటారా లేకపోతే మట్టి చల్లమంటారా? మట్టి నీరే. మట్టిని ఎలా చల్లలేం కదా మనం. బాగా తేలిగ్గా పాయసం లాగా తయారు చేసి మా అడవి కృషిలో అటవీ చైతన్యం అని ఉంది. అంటే అడవి మన్నుతో అవునవును మేము అటవీ చైతన్యం చేస్తాం కదా, అదే మన్నును కొద్దిగా ఎక్కువగా చేయాలి. అటవీ చైతన్యం అనే కాన్సెప్ట్ మీకు తెలుసు కాబట్టి. తెలుసు. అటవీ చైతన్యంలోనే కొంచెం ఎక్కువ మన్ను కలిపి పిచికారీ చేయాలి అంతే. నీళ్లు కలపకూడదా? ఇంకా నీళ్లు ఉండాలి, ఎక్కువ మన్ను ఉండాలి. అటవీ చైతన్యంలో మన్ను తక్కువ ఉంటుంది. ఒక పిడికెడు మన్ను చాలు అటవీ చైతన్యానికి. దీంట్లో ఒక 4-5 కేజీలు ఒక 20 లీటర్ల మన్నులో చేసి పిచికారీ చేస్తూ ఉండాలి. అంటే 4 కేజీలు మట్టిని 20 లీటర్ల అటవీ చైతన్యంలో కలపాలంటారా? ఇంకా వేరే నీళ్లు కలపకుండా అటవీ చైతన్యంలోనే మట్టి కలిపి చల్లడం. అవునవును. నమస్తే. నమస్కారం ఫణిసుందర్ గారు, చెప్పండి సార్. ఒక్క నిమిషం ఫణిసుందర్ గారు, ఒక్క నిమిషం లైన్. అలాగే. ఇప్పుడు మీరు మిడతలకి మట్టి ద్రావణం ఉన్నారు కదా సార్, ఇప్పుడు 46 degrees 47 degrees ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం మట్టి నీళ్లు చల్లడం వల్ల ఈ లేత ఆకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మాడిపోతాయి కదా, అంటే ఎలా కంట్రోల్ చేయగలుగుతాయి? అదే నేను చెప్పింది సార్. మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా దండు రాబోతుంది అని తెలిసి ఒక 2-3 రోజులు పెట్టుకోవాలి అంతే. ఎక్కువ రోజులు పెడితే మీరు చెప్పినట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి ప్రకృతి పరంగా ఉండదు కదా. మన్ను ఏమిటి, చెట్ల మీద ఏమిటి, ఇట్స్ ఎ టెక్నిక్. ఆ ప్రస్తుత దురంతాన్ని దాటేదానికి ఒక చిన్న కిటుకు అంతే. ఇంకో ప్రశ్న సార్ నాది. చెప్పండి. ఈ 3 కషాయాలు చెప్పారు కదా, ఒక వారం రోజులు తాగితే పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా నార్మల్ అవుతుంది అన్నారు కదా? అవునండి. అంటే నేను మామూలుగా అడుగుతున్నా, చాలా మంది అట్లా తగ్గిందా మీ వైద్యం? ఎవరండి మా లాంటి వాళ్ళకి అవకాశం గవర్నమెంట్ ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద సాడ్ స్టోరీ ఆఫ్ ఈ అలోపతి వాళ్ళకి. ఏ మందులు లేకున్నా గానీ వాళ్ళనే ప్రయత్నం చేసి రొటేట్ అయిపోయి ప్రజలు తమంతకు తాము బాగు చేసుకొని బయటపడుతున్నారు, చచ్చేవాళ్ళు చస్తున్నారు. ఆల్టర్నేటివ్ పర్యాయ వ్యవస్థల్ని గవర్నమెంట్ ముందుకు తీసుకురావట్లేదు. ఇప్పుడు హోమియోపతిలో ఆర్సెనిక్ ఆల్బమ్ మందు ఉంది, క్యాంఫర్ మందు ఉంది, ఫాస్ఫరస్ మందు ఉంది. చాలా మందికి బాగా అయినట్టు రిపోర్ట్లు వచ్చాయి, కానీ దాన్ని ముందుకు తీసుకురావట్లేదు. మేము జనవరిలోనే ఆర్సెనిక్ ఆల్బమ్ ఇవ్వండి అని వీడియో రిలీజ్ చేశాను. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్ టు ఎంకరేజ్ ఆల్ ద అదర్ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్. మీరు ప్రశ్నలు అడిగేది సబబుగా ఉంది, కానీ మాకు వీలు కల్పించాలి కదా. మాకు ఇప్పుడు క్లినిక్స్ మూపించేశారు కదా కొన్ని రోజులు. సో ద సిస్టమ్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్.
బట్ వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు కమ్యూనికేట్ టు పీపుల్ దిస్ ఇస్ ద వే. ఇప్పుడు సార్ కోట్ల మంది పాజిటివ్ అవుతున్నారు ఇప్పుడు విపరీతంగా పెరుగుతుంది. వారం 15 రోజుల్లోనే ఎవరి దగ్గర ఏ కిటుకు లేదు. ఇదైనా ఫాలో కానివ్వండి, మీకు ఇబ్బందులు ఉండవు. అది మాచిపత్రం అద్భుతంగా పనిచేస్తుంది, తిప్పతిగా పనిచేస్తుంది, పారిజాతం పనిచేస్తుంది. చూడండి, మేము ఎన్నో విషమ జ్వరాలు వచ్చిన పేషెంట్లకి దీనికంటే భయంకరమైన H5N1, H1N1, డెంగ్యూ ఇలాంటి రోగాల్ని బాగు చేసుకున్నాము భూతకాలంలో. వీ హ్యావ్ క్యూర్డ్ ఇలాంటి విషమ జ్వరాలు. దీనికంటే బాబు లాంటి విషమ జ్వరాల్ని బాగు చేసుకున్నాము. ఆ అనుభవంతో మేము చెప్తున్నాం. అది ముందుకు తీసుకురావాలి. మాధ్యమాలు ఇవన్నీ సరిగ్గా పనిచేయట్లేదు. దట్ ఈస్ ఇప్పుడు నా ఉపన్యాసంలో నా వేదన అర్థం చేసుకుంటే మీకు ఇవన్నీ అందరి ముందు తీసుకొచ్చేదానికి మనకు పరిస్థితులు సరిగ్గా లేవు. అవును, ఈ కషాయాల గురించి అదే నేను ఒక 4 రోజుల క్రితం సాక్షి పేపర్లో రాశానండి, పబ్లిష్ చేశాం మేము. చాలా మందికి తెలిసింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం కావాల్సిన సందేశం, విషయం, మరి సరుకు, మూల సరుకు ఇంతమంది కరోనా పాజిటివ్లు అయిన తర్వాతే మనం ఏం చేయాలి అనే దానికి ఒక వారం క్రితమే నేను రిలీజ్ చేశాను ఫ్లైయర్, అందరికి పంపించాను. అవునవునండి, వచ్చింది, అందరికి సర్క్యులేట్ చేసి మాధ్యమాల్లో దీన్ని ముందుకు తీసుకురావాలి ప్రజలకి. టీవీలు, న్యూస్ పేపర్లు అందరినీ భయపెట్టిస్తున్నారు. ఎంత మటుకు అంటే సార్ మీరు ఆశ్చర్యపోతారు. నా దగ్గరకు వచ్చిన కొంతమంది పేషెంట్లు ఈ కరోనా వైరస్ నిమ్మకాయ గాత్రంలో ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే ఆ విజువల్స్ అలా చూపించి టీవీ వాళ్ళు ప్రజల్ని అలా మభ్య పెడుతున్నారు. ఆల్ ఆర్ నాట్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళకి మీరు ఆ విజువల్స్ అలా చూపించి అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఎంత తప్పుదారి పట్టిస్తున్నారో ఆలోచించండి ఈ మాధ్యమాలు. అదే అవునండి, అవును. అదేంటి నిమ్మకాయ గాత్రంలో వైరస్ ఉంటుందట, కనపడదట మనకి, ఇలా అడుగుతున్నారు. మనం నవ్వుకునే విషయం కాదు, ఇట్ ఇస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. అవును సార్, అవును. అంటే అంత సిల్లీగా చేస్తున్నారు అనేది అంత సిల్లీగా చేస్తున్నారు. నిజమైన విషయాల్ని చెప్పకుండా దాన్ని ఇష్టం వచ్చినట్లు చూపించుకుంటూ అందరినీ భయపెట్టిస్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వస్తుంది, ఈ గాల్లో వస్తుంది, ఇదిలో వస్తుంది, ఏదేదో అనవసరమైన విషయాల్ని ప్రజలకు చెప్పి భయపెట్టిస్తున్నారు. మన దేశ సంపద, మన విజ్ఞానం, మన జ్ఞానం ఎంతో ఉంది. దాన్ని ఎవరు మాధ్యమాల్లో మాట్లాడటం లేదు. ఏమైనా అడిగితే దీనికి ప్రూఫ్ అంటారు. ఎవరికి ప్రూఫ్ ఉంది? ఇక్కడ ఎవరికి ప్రూఫ్ లేదు. ఇది కొత్త విషయం, కొత్త సందర్భం. పని చేస్తే చేస్తుంది, అన్ని చేయాలి, అన్నిటినీ ఎంకరేజ్ చేయాలి. అవునండి, అవును. ఇది అనవసరమైనటువంటి మాధ్యమాలు అంత విధంగా చూపిస్తుంటే ఒక్కడు ప్రశ్న అడగట్లేదు. ఎక్కడ ప్రూఫ్ అని అడుగుతున్నారా? సార్ ఫణిచంద్ర గారు మాట్లాడండి సార్. వైరస్ వచ్చి హాస్పిటల్లో ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా మాచిపత్రం, తిప్పతిగా, పారిజాతం పనిచేసే వీలవుతుంది. ఇవ్వాలి, అంతే ఇవ్వాలి. పాచిపత్రం అంటే ఏం తీగ, ఎట్లుంటది అది, దాని పత్రం ఏంటిది? నేను ఆయుర్వేదంలో చాలా మా నాన్న ముత్తాత కానించి చూసుకుంటానా. ఆర్టిమిసియా వల్గారిస్ అని మాచిపత్రం. అంటే మామూలుగా ఈ పూల మాలల్లో కట్టేదానికి మంచి అద్భుతమైన వాసన ఉంటుందండి. మీకు దాని ఫోటో సమేతంగా ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశాము. అందరి దగ్గర ఉందండి. మీ చుట్టుపక్కల వాళ్ళు సిరిధాన్యాల గ్రూపుల్లో ఉంటే మీకు ఫోటో కూడా పంపిస్తారు. మీరు గూగుల్కి వెళ్ళి ఆర్టిమిసియా వల్గారిస్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. హలో సార్, ఇంకొక నా ముఖ్య విషయం సార్. చెప్పండి. ఆయుర్వేదం అనేది చాలా మరుగున పడిపోయింది. ఈ చాలా నుంచి అంటే మా నాన్నమ్మ వాళ్ళ తండ్రి కానించి చేసుకుంటూ వస్తా అంటే ఇప్పటికి నేను నమ్మిన అది మీరు చెప్పిన పద్ధతి ప్రకారంగా నేను ఎంసీఆర్ గొర్రముదివీడు క్లస్టర్ లో ఎంసీగా పనిచేస్తానని తెలంగాణ జనగాం డిస్ట్రిక్ట్ అధికారులు మన గవర్నమెంట్ అనేది ఆయుర్వేదం లేదండి, ఎవరు ప్రోత్సహించట్లేదు. అధికారులు, గవర్నమెంట్, రాజకీయ నాయకులు అందరూ ఇటువైపు గమనాన్ని మళ్లించాలని ఈ సభామూలకంగా కోరుకుంటున్నాను. మానిటర్ సరిగా చేయండి. డాక్టర్ గారు చెప్పండి. ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఏ మందు లేదు, మెటాసిన్ ఇస్తున్నా, లేదంటే టమిఫ్లో ఇస్తున్నారు. ఈ రెండు తప్పించి వాళ్ళు ఏమీ లేవు. నాకు తెలుసు ఆ విషయం.
బయటకు వచ్చిన వాళ్ళకు కూడాను ఈ 3 కషాయాలు చాలా బాగా పనిచేస్తాయి, అద్భుతంగా ఉంటాయి. అందరికీ ఇన్ఫర్మేషన్ అందజేయండి. 5-10 ఏళ్ల క్రితం కనిపెట్టి అది హైడ్రోక్లోరిక్ అనేది ఎందుకు పనికిరాదని మళ్ళీ పక్కన పెట్టేసింది, మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ట్రయల్స్ లో పెట్టడం. మళ్ళా ట్రయల్స్. ఇంకా వాళ్ళకి డబ్బులు ఎలా చేసుకోవాలి ఏమి తెలియదు. యాక్చువల్లీ దీస్ పీపుల్ ఆర్ రన్నింగ్ అరౌండ్ లైక్ చికెన్ వితౌట్ హెడ్స్. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. WHO నే అంటుంది మళ్ళీ వ్యాక్సిన్ వచ్చినా పని చేయకపోవచ్చు. మళ్ళీ వ్యాక్సిన్ ఏమిటి, రావడం ఏంటి, ఇంకా వెతకడం ఏంటి, ఎంత అవైజ్ఞానికంగా ప్రవర్తిస్తున్నారో ఈ సో కాల్డ్ అలోపతిక్ వరల్డ్. ఐ జస్ట్ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ దెమ్. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కి నేను కూడా రాస్తూనే ఉన్నా. అట్లీస్ట్ ఆగ్రా వాళ్ళు, బాంబేలో కొంతమంది హోమియో డాక్టర్లు కొన్ని కేసులు చేసి 42 కేసులు 30 కేసులు చేసి ప్రూవ్ చేస్తున్నారు హోమియో పనిచేస్తుంది. చక్కగా హోమియో తోటి ప్రొఫైలాక్టిక్ వాడండి, రాకుండా వచ్చే మందులు వాడండి, ఇది చొప్పించండి సిస్టమ్ లో అని అందరికీ రాస్తే, ఢిల్లీ గవర్నమెంట్ చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఒక 5 మెంబర్ కమిటీని పెట్టి ప్రొఫైలాక్టిక్స్ కి దీన్ని వాడడం గురించి ముందుకెళ్తాం. సరే, అయితే ఒక అసలు ప్రశ్న ఏంటంటే, మనం తాటి బెల్లం ఉంది కదా, తాటి బెల్లం యొక్క చిన్న మైనస్ పాయింట్, అది ఒక రకమైన వెట్నెస్ తో వస్తుంది, ఫ్రెష్ గా ఉంటుంది, కానీ అది ఈ మోల్డ్ ని అట్రాక్ట్ చేస్తుంది కదా. చేయకుండా మనం హెర్బల్ ఓరియంటెడ్ ఏదైనా లిక్విడ్ ఏదైనా దాంట్లో కలిపి రాని స్థితిని కల్పించగలమా? కల్పిస్తే చాలా లేదు. తాటి బెల్లం తయారు చేసే విధానంలోనూ చాలా మంది కొద్దిగా అల్లం కలిపేవాళ్ళు. కొద్దిగా 5% అల్లం చేసి వేసేవాళ్ళు. అంతేకాకుండా దాన్ని ఎండబెట్టడం, అది స్కిల్ డిపెండెంట్ అని. It depends on the skill of the people, but right now ఎండిపోతే కూడా అది మన బెల్లం కాదని అర్థమైంది. That is because we have lost the skill of making తాటి బెల్లం properly. It's a matter of time. We have to figure out how to make it properly. అది మనం మర్చిపోయిన ఒక కళ. It's an art of making తాటి. నా వైపుగా అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి పార్టిసిపేట్ చేసి మీ ఈరోజు ఏరువాక పౌర్ణమి అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2 విషయాల మీద జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణిమ చాలా చాలా శుభకరమైనది. మనకు ఇబ్బందులు ఇక్కడి నుంచి తగ్గుతూ వస్తాయి. రైతులకు మీరు ఒక సింపుల్ గా ఒక వాక్యంలో సందేశం ఇవ్వండి సార్. రైతుల్ని స్వతంత్రంగా తమ భూముల్లో తమకు కావాల్సిన ఆహార పదార్థాలని, ముఖ్యంగా సిరిధాన్యాలని, అనేక రకాలైన వైవిధ్యమైన పదార్థాలని పెంచుకొని తమ పొట్టల్లోకి తమ కుటుంబాలకి తాము పెంచుకున్న పదార్థాలని మొదలు తింటూ మిగిలిన దాన్ని అమ్ముకునే దానికి ప్రయత్నం చేయండి. సో మీకు 10 ఎకరాల భూమి ఉందంటే మీకు కావాల్సిన పదార్థాలను మీరు 2-3 ఎకరాల పెంచుకొని మిగిలిన దాన్ని వాణిజ్యీకరణాని కోసం అని వాడుకోండి. మీరు స్వతంత్రంగా ఈ కార్మికులుగా మారకుండా పర్యావరణాన్ని సంరక్షిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందజేస్తారని విన్నపిస్తూ మీ అందరికీ గౌరవంగా భక్తితో మీ పాదాలకు నమస్కారం చేస్తూ, అలాగే ప్రకృతి ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతి ప్రేమికులకి మీరు ఇచ్చే ఈ వృక్షో రక్షతి అంటే మొక్కలు నాటే అవన్నీ చేస్తూ ఇంట్లో మీరు వంటింట్లో మీ అలవాట్లను మార్చుకోండి. అదే నిజమైన పర్యావరణాన్ని రక్షించేదానికి మొదటి మెట్టు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి జీవిక రావు గారికి, అలాగే పంతంగి రాంబాబు గారికి, అలాగే పంచసుందరం గారికి, ఇంకెంతో మంది హేమా కిరణ్ గారు, మాధవి గారు, చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఇంకా కొంతమంది కొత్త వ్యక్తులు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విని, కాదరవల్లి గారి యొక్క ప్రసంగాన్ని విని ఈ రైతుల సంక్షేమం కొరకు అలాగే పర్యావరణ సంక్షేమం కొరకు అంటే మనం మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జీవ జంతుజాలాన్ని మనం రక్షించుకునే సంకల్పం తీసుకోవాలి. తప్పకుండా సార్, తప్పకుండా. జై కిసాన్, జై జవాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.